2 టమాటాలు, 2 ఆనియన్స్, కొంచెం కాజు, కొంచెం కొబ్బరి ముక్క వేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని ఈ కలర్ వచ్చేదాకా చేసుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి, అంటే కర్రీకి కావాల్సినంత ఆయిల్. చికెన్ తీసుకొని ఫ్రెష్గా దాన్ని కొంచెం సాల్ట్ వేసి కడిగి పక్కన పెట్టుకున్నాం స్మెల్ రాకుండా. ఒక 1 ఆనియను, 5 పచ్చిమిర్చి మిక్సీ, ఇది ఫ్రై చేసుకున్న దాన్ని మిక్సీ చేసుకోవాలి ఫ్రెండ్స్. కర్రీకి కావాల్సినంత కారం, నేను ఇంకొంచెం కారం తింటాం ఫ్రెండ్స్, అందుకోసమని 1.5 స్పూన్ వేసా. గ్రేవీ బాగా రావడం కోసం కొంచెం కర్డ్, పీస్ కూడా బాగుంటుంది. అదే ప్యాన్లో మనం కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి గోల్డ్ కలర్ వచ్చే వరకు. కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకొని కొంచెం ఫ్రై అయ్యాక చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్ యాడ్ చేసి కలుపుకున్నాము. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. చికెన్ ఇలా ఫ్రై అయ్యాక ఆ వాటర్ మొత్తం ఇనికిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని మన చికెన్లో యాడ్ చేసుకోవాలి. చికెన్లో యాడ్ చేసుకొని పైకి ఆయిల్ లేదాకా ఫ్రై చేసుకుంటే చాలు ఫ్రెండ్స్. ఆల్రెడీ చికెన్ 70% కుక్ అయింది. సాల్ట్ వేసుకోవాలి. చికెన్లో వేసుకున్నాం కాబట్టి కొంచెమే వేస్తున్నాం. చికెన్ కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ కొత్తిమీర అండ్ మసాలా వేస్తే కంప్లీట్ అయిపోతుంది. చికెన్ మసాలా, కొత్తిమీర